హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మనం దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన వాగ్దానం ధ్యానించుకుందాం. ఇప్పుడు మనకు దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, 7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడైన యేసు ప్రభువారిని గూర్చిన ప్రవచనం ఇది. సో దేవుడైన యేసు ప్రభువారిని గూర్చిన ప్రవచనంలో ఏమని చెప్తున్నారు? ఆయన మన కోసం ఈ భూమి మీదకి వస్తారు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా జీవిస్తారు. మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. ఆయన ప్రతి ఒక్కదాన్ని జయిస్తారు. అలాగే ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది అని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. సో ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన రాజుగా ఉన్నప్పటికీ మన కోసం ఈ భూమి మీదకి వచ్చి పశుల పాకలో జన్మించారు. అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నారో మనం గమనించవచ్చు. అలాగే ఆయన అంతగా తగ్గించుకున్న తర్వాత ఆయన మన కోసం ఎన్నో గొప్ప త్యాగాలు చేశారు. అలాగే ఆయన మన కోసం ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసి చూపించారు ఈ భూమి పైన జీవించినప్పుడంతా. సో అది మనం చూసి నేర్చుకోవాలని దేవుడైన యేసు ప్రభువారు ఒక పర్ఫెక్ట్ లైఫ్ అనేది జీవించి చూపించారు. సో ఆయన మన కోసం అంతగా గొప్ప త్యాగం చేశారు. అది మనం గుర్తిస్తూ ఆయన రాజ్యాన్ని మనం ఘనపరుస్తూ, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన రాజ్యంలో మితి లేకుండా ఉంటుంది. ఆయన అన్నిటిని జయించారు. ఆయన అన్నిటిపైన విజయం కలిగి ఉన్నారు అనేది మనం గుర్తించాలి. అదే ఈ క్రిస్మస్ సారాంశము. మన కోసం దేవుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది. మనకు కూడా ఆ విజయాన్ని దయచేయడానికే, మనకు ప్రతి ఒక్క దానిపైన విజయం దయచేయడానికే దేవుడైన యేసు ప్రభువారు వచ్చారు. అలాగే ఆ విజయం అనేది ఎలాగ వస్తుంది అంటే దేవుడైన యేసు ప్రభువారు అంత రాజు అయినప్పటికీ కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆయన సేవలు చేయించుకోనలేదు. ఇన్‌స్టెడ్ ఆయన ఆ సేవలు అనేది చేశారు. అలాగే మనం కూడా ఆయన పిల్లల వలె ఉంటూ, ఆయన వలె మనం నడవడి అనేది ఆయనలాగా మనము ఆ నడవడి కలిగి మనము ముందుకు సాగుతూ, ఆయన ఎలాగైతే ఈ భూమి పైన జీవించాడో అలాగే మనం జీవించడానికి ట్రై చేస్తూ, ఆయననే రెప్లికేట్ చేస్తూ ముందుకు సాగాలి. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారి రాజ్యంలో ఆయన అన్నిటిని జయించారు. అయినప్పటికీ ఆయన దీనంగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన గొప్ప హ్యూమిలిటీ కలిగి ఉన్నారు. మనం కూడా అలాగే ఆ హ్యూమిలిటీ కలిగి మనం కూడా దీనంగా ఉంటూ, అలాగే మనం కూడా రోషం కలిగిన క్రైస్తవుల్లాగా ఆయన యొక్క సువార్తను ముందుకు తీసుకువెళ్తూ, ఆయన యొక్క రాజ్యం యొక్క గొప్పతనం మనం తెలియపరుస్తూ ముందుకు సాగాలి. సో ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా, యేసయ్య, మీ రాజ్యంలో దేనికి మితి లేదు. అది అపరిమితమైనది, నిరంతరం ఉంటుంది. మాకుండే ఇబ్బందులన్నిటిని తీసివేస్తుంది. అలాగే మీ రాజ్యంలో చీకటి లేదు, చిమ్మట లేదు. అది ఎంతో గొప్ప శ్రీమంతము. అంతటి గొప్ప ప్రదేశంలోనికి మీరు మమ్మల్ని అడుగు పెట్టిపిస్తున్నారు అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, దానికోసమే ఈ భూమి మీదకి వచ్చి మీరు ఆ గొప్ప జీవితం అనేది జీవించి మాకు ఎలా జీవించాలో తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగే మీ యొక్క గొప్ప సువార్తను ప్రకటించడానికి మీ జీవితాన్నే మాకు ఎగ్జాంపుల్‌గా ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మీ జీవితాన్ని, మీ యొక్క గొప్ప త్యాగాల్ని, మీ యొక్క శక్తిని మేము తెలియపరుస్తూ ముందుకు సాగువారి వలె ఉండేందుకు సాయం చేయండి. మా కొరకు ఈ భూమి మీదకి వచ్చినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు తండ్రి. మేము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.